హలో కలాకాస్. ఈరోజు వీడియోలో మనం 5 స్కెచ్బుక్ ఐడియాస్ అంటే స్కెచ్బుక్లో మనం ఎలా ఈజీగా డ్రాయింగ్స్ చేసుకోవచ్చు అని చూద్దాము. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు ప్రసన్న రాజేష్. ఇప్పుడైతే మనం 5 ఈజీ సింపుల్ స్కెచ్బుక్ ఐడియాస్ చూద్దాము. ఫస్ట్ ఐడియా వచ్చి మీరు ఫస్ట్ స్కెచ్తో ఇలా స్క్వేర్స్ డ్రా చేసుకోండి. ఏదైనా ఒక 4 కలర్స్ సెలెక్ట్ చేసుకొని బ్రైట్ కలర్స్ అనమాట. ఓన్లీ స్క్వేర్స్ డ్రా చేశాక సైడ్స్ మీరు లైన్స్ కానీ ఇలా వేవ్స్ కానీ డ్రా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది కొంచెం ఒక డిఫరెంట్ లుక్ వస్తుంది అనమాట. సేమ్ ఏ కలర్స్తో అయితే మీరు స్క్వేర్ డ్రా చేశారో దాంతోనే సైడ్ అలా లైన్స్ డ్రా చేసుకోండి. తర్వాత బ్లాక్ పెన్ కానీ మార్కర్ కానీ స్కెచ్ పెన్ కానీ తీసుకొని బ్లాక్ కలర్ మీరు ఏదైనా ఒక థీమ్ ఫ్లవర్ కానీ లీవ్స్ కానీ అనుకొని ఇలాగ స్కెచెస్ మీద సింపుల్ డూడల్స్ చేసుకోండి. నేను ఇక్కడైతే లీఫ్ డ్రాయింగ్ చేశాను. అండ్ ఈ బ్రైట్ కలర్స్ వల్ల అండ్ ఆ లైన్స్ వల్ల ఇది చాలా డిఫరెంట్ లుక్ వస్తుంది అనమాట మన పేజ్. అండ్ దానికి జస్ట్ అలా బార్డర్స్ డ్రా చేసుకోండి. ఇంకా మీరు ఎలా అయినా ఈ పేజ్ని ఫిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ ఐడియా వచ్చి ఇక్కడైతే నేను లోటస్ డ్రాయింగ్స్ అండి. మీరు చాలా లోటస్ డూడిల్స్ చేయొచ్చు. నేనైతే ఇక్కడ లోటస్ విత్ ఇలాగ డూడిల్స్ బార్డర్ని కంబైన్ చేసి డ్రా చేశాను స్కెచ్ బుక్లో. ఈ లోటస్ వచ్చి ఈశాన్ బుక్లోదనమాట. పిల్లల ఫ్లవర్స్ బుక్ మనకి ఇంటర్నెట్లో కూడా చాలా దొరుకుతాయి లోటస్ డ్రాయింగ్స్. ఇక్కడ ఏంటంటే నాకు కలర్ పెన్సిల్స్తో షేడింగ్ అనేది చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. మీరు ఒక ఇమేజ్ తీసుకొని మీకు నచ్చినట్టుగా లైట్ కలర్ బ్రైట్ కలర్ ఇలా షేడింగ్స్ ఇస్తే మీకు ఆ ఫైనల్ రిజల్ట్ చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటుంది. అండ్ ఈ కలర్ పెన్సిల్స్తో ఇలా షేడింగ్ చేయడం అనేది ఒక రిలాక్సింగ్ ప్రాసెస్ అనమాట. సో మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఫ్లవర్స్ అయితే మీకు ఆ ఫినిషింగ్ లుక్ బాగా కనిపిస్తుంది. సో ఇలాగా నేను లోటస్ డ్రా చేశాను. మీరు ఏ ఫ్లవర్ అయినా డ్రా చేసుకోవచ్చు కలర్ పెన్సిల్స్ యూస్ చేసి. అండ్ థర్డ్ ఐడియా వచ్చి ఇక్కడ సమ్ డూడల్ ఆర్ట్ చేస్తున్నామండి. మీరు పేజ్లో బ్లాక్ కలర్ స్కెచ్ పెన్ కానీ మార్కర్తో ఒక ఎండ్ నుంచి ఒక ఎండ్కి ఇలాగా కర్వ్డ్ లైన్స్ డ్రా చేయండి. ఏదైనా ఒక ఎండ్లో స్టార్ట్ చేస్తే వేరే ఎండ్లో స్టాప్ అయ్యేలాగా అలా ర్యాండమ్గా కొన్ని డ్రా చేసిన తర్వాత ఇలాగా ఒక్కొక్క పార్ట్లో ఒక్కొక్క ప్యాటర్న్ అనమాట బ్లాక్ జెల్ పెన్తో. సో ఈ ప్యాటర్న్స్ అనేవి రిపీట్ కాకుండా మొత్తం ఇలాగా ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ ప్యాటర్న్స్తో ఫిల్ చేసుకోండి. ఇది కూడా మంచి రిలాక్సింగ్ ఆర్ట్ అనమాట. మనం జస్ట్ ఒక బ్లాక్ పెన్ ఉంటే చాలు స్కెచ్ బుక్లో ఇలా ఈజీగా డ్రాయింగ్ చేసుకోవచ్చు. సో ఇలాగా నేను ఈ పేజ్ మొత్తం కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్తో ఫిల్ చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దండి. ఇప్పుడు మన ఫోర్త్ ఐడియా ఇక్కడ ఏంటంటే నేను ఈ డోమ్స్ స్కెచ్ పెన్స్ తీసుకున్నాను. ఇవి బాగున్నాయండి. అంటే మనం హోల్డ్ చేయడానికి అది కూడా ఫినిషింగ్ కూడా ఇవి బాగున్నాయి. మనం కలర్ ఫిల్ చేసినప్పుడు ఆ టెక్స్చర్ అది. సో ఇక్కడ మనకున్న షేడ్స్ అన్నీ కూడా ఇలా జస్ట్ చేసుకుంటే మనకి ఇది ఒక రిలాక్సింగ్ ఆర్ట్ లాగా ఉంటుంది. అండ్ స్కెచ్ పెన్స్ని ఎక్స్పెరిమెంట్ చేసినట్టు కూడా ఉంటుంది. అవి మనకి ఫిల్ చేసినప్పుడు కలర్ ఎలా ఉంటుంది, పేజ్ మీద అవి ఎలా ఉన్నాయి అనేది ఒక ఎక్స్పీరియన్స్ అవుతుంది. అండ్ సింపుల్గా మీరు ఒక పేజ్ ఫిల్ చేసుకోవచ్చు అనమాట స్కెచ్ బుక్లో. అండ్ ఇప్పుడు మన లాస్ట్ అండ్ ఫిఫ్త్ ఐడియా వచ్చి బ్రష్ పెన్స్ అండి. ఇప్పుడు బ్రష్ పెన్స్ చాలా పాపులర్ ఉన్నాయి. సో ఒకవేళ పెయింటింగ్ కష్టం అనుకునే వాళ్ళకి బ్రష్ పెన్స్ మంచి ఆప్షన్. అండ్ క్యాలిగ్రఫీ అంటే మనం డిఫరెంట్గా లెటర్స్ రాయడానికైతే ఈ బ్రష్ పెన్స్ బెస్ట్ ఆప్షన్ అనమాట. నేను ఇక్కడ ఫస్ట్ టైం యూస్ చేస్తున్నాను. సో ఈ బేసిక్ స్ట్రోక్స్ అనమాట బ్రష్ పెన్స్కి. మనం బ్రష్ పెన్లో ఒకటే రూలు, అప్ వెళ్తే అది సన్నగా వస్తుంది, డౌన్ వెళ్ళినప్పుడు లావుగా వస్తుంది. సో డౌన్ అప్పుడు ప్రెస్ చేయాలి. మీరు జస్ట్ ఈ స్ట్రోక్స్ అన్నీ ప్రాక్టీస్ చేస్తే ఒక్కొక్క కలర్తో
మీరు ఈజీగా ఒక పేజ్ ఫిల్ చేసుకోవచ్చు మీ స్కెచ్ బుక్‌లో. అండ్ అది మీకు ఒక ఎక్సర్సైజ్ లాగా కూడా యూజ్ అవుతుంది. సో ఈ వీడియోలో చూపించిన 5 ఐడియాస్ కూడా మీకు యూస్‌ఫుల్ అవుతాయి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్లో మిగిలిన వీడియోస్ చూసి నా స్కెచ్ బుక్ ప్లేలిస్ట్ కూడా లింక్స్ ఇస్తానండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.